వైసీపీ సర్కార్ వారసత్వంగా ఇచ్చిన అప్పులు తీరుస్తూ పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు సభలో కోరారు. ఆల్మట్టి డ్యామ్ 519 నుంచి 524 అడుగులు ఎత్తు పెంచేదానికి తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలో దాదాపు 16 పథకాలకి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు అధ్యక్ష. ఈ 2-3 ఇయర్స్ లో ఆ రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. వాళ్ళకి నీళ్లు పోకూడదని నేను అంటంలా, రైట్ ప్రకారం పోతున్నాయా లేక అంగీకారం లేకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు పైన ఉండే వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ పోతే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న సూత్రం చూపెట్టాడు. మనకి డబ్బు కావాలంటే ఒక కార్పొరేషన్ పెట్టడం, ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తేవడం, ఆ అప్పును దుర్వినియోగం చేయడం, తన జేబులోకి తీసుకోవడమో లేదా వేరే రకంగా దుర్వినియోగం చేయడం ఏదో చేశాడు. అలా కాకుండా ఇక్కడ సంపదను సృష్టించడానికి, నీటి వనరులను సస్యశ్యామలంగా మనం తెచ్చుకోవడానికి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక వనరులు సమీకరించుకుని మనం వాటినన్నింటినీ కానీ రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వగలిగినట్టయితే మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రైతాంగం యొక్క రుణాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సభకి విన్నవించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. బనకచెర్ల ఫ్రమ్ పోలవరం నుంచి వయా గొల్లపల్లి ద్వారా మాకంటూ నీళ్లు తీసుకొని వస్తే గోదావరి నీళ్లు ప్లస్ కృష్ణా వాటరు మేము ఇప్పుడు చెప్పిన పనులు పూర్తయితే 100% కోస్తా కంటే మా యొక్క ప్రాంతం బహుళంగా ఇంక్లూడింగ్ నెల్లూరు ప్రకాశం జిల్లా కూడా మా ద్వారా వాళ్ళకు కూడా సప్లై జరుగుతుంది. మామూలుగా ఒక సామెత అధ్యక్ష, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ అని. వాళ్ళ బతుకు ఒక 0.1 తన యొక్క సొంత కాన్స్టిట్యూన్స్ లో నీళ్లు కింద రన్ అయితే తీసుకుని రాని ఈ వ్యక్తి అసెంబ్లీకి రాకుండా బయట స్టేట్మెంట్ ఇచ్చే హక్కే లేదు. ఎగ్జామ్ హాల్ ఇక్కడ, బయట కాదు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టడమే కాదు, మా ఇరిగేషన్ సంబంధించి కూడా 18,000 కోట్ల బకాయిల్ని మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ ఒక్క అప్పుల్ని కట్టుకుంటూ ఇంకొక పక్కన వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ పాత బిల్లులు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులను ఎప్పటికప్పుడు చేపట్టుకుంటూ జలవనరుల శాఖ ముందుకెళ్తుంది. రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి విషయంలో ఇవాళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు.